రమాదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, మహిళల అత్యాచారాలు, హత్యలు, వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. మన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయనుకోవచ్చా? ఇటీవల కలకత్తా ఘటన మరొక ముందే ఏపీలో అయితే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలో అమర్చిన ఘటన అయితే ఇప్పుడు వెలుగు చూస్తుంది. ఎలా చూడాలంటారు? ఒక ప్రమాదకర పరిస్థితిని ఇవన్నీ చూపిస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. కలకత్తా ఘటనని అంత ఘోరంగా జరిగితే ఆ యాజమాన్యం ప్రిన్సిపాల్ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం. యాక్చువల్ గా 5-6 కలిసి చేసినటువంటి ఘటనని ఒక అతన్ని కల్పరేట్ చేసేసి అతన్ని మీద నేరాన్ని మోపడానికి చేసిన ప్రయత్నం కనుక చూసినట్లయితే ఆడపిల్లల మీద జరిగేటటువంటి ఇలాంటి అఘాయిత్యాల ఎడల ఎంత సెన్స్లెస్ గా ఉంటున్నారు అనేటటువంటిదే కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ లస్ట్ తీర్చుకోవడం కోసం ఆడపిల్లల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అనే ధోరణి కూడా మనం చూడొచ్చు. ఒక కలకటా ఘటనతో ఆగిపోలేదు. దాన్ని వెంటనే ఉత్తరప్రదేశ్ లో ఒక నర్సు వస్తూ ఉంటే ఆ నర్సు డ్యూటీ నుంచి వస్తున్నటువంటి టైంలో ఆ అమ్మాయిని ఒక ముగ్గురు ఆగంతుకులు, అంటే వాస్తవంగా ఎవరనేది ఆ అమ్మాయికి కూడా తెలియదు, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి అత్యాచారం చేసి చంపేశారు. మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్న ఈ ఘటన జరిగిన తర్వాతనే తిరువురులో ఒక పాప, ఆ పాప వెంట పోలీసులు పడుతున్నారని మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో. కానీ పోలీసులు యాక్షన్ ఏమి తీసుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత ఆ పాపని ముగ్గురు అఘాయిత్యం చేసినటువంటి ఘటన మనం చూసినట్లయితే ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి అనేది ఒక భాగం అయితే, పోలీస్ యంత్రాంగం అంటే మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి యంత్రాంగం ఏ మాత్రము పట్టించుకోకపోవడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి మన రాష్ట్రంలో పత్రికలు చూసినట్లయితే ఒక సినీ యాక్టర్ గా ఉన్నటువంటి అమ్మాయి బొంబాయిలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసు నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పాప మీద మాత్రమే కాదు, ఆ అమ్మాయి పేరెంట్స్ ని కూడా అడ్డుకున్నారనేది, అక్రమంగా కస్టడీలో ఉంచారనేటటువంటిది, ఆ తర్వాత అమ్మాయి చేత బలవంతంగా కేసు విత్డ్రాయించేటటువంటి పనులు కూడా జరిగాయి అంటున్నారు. అంటే ఇవి ఎంత లోతుగా ఏళ్ళూనుకుపోయాయి. ఈ రోజు రాత్రి ఘటన కూడా మనకి ఇప్పుడు ఆందోళన జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, అక్కడ ఒకవైపు సిసి కెమెరాలు పెట్టారు, మాకు సంబంధించినటువంటి వీడియోస్ బయట ప్రచారం అవుతున్నాయి అనే ఆందోళన అమ్మాయిల్లో వ్యక్తమవుతా ఉంది. అర్ధరాత్రి పూట కూడా ఆందోళన చేశారు. రెండో వైపు అవి ఫేక్ ఇది కబురు, వాస్తవంగా దీనికి ఆధారాలు ఏం దొరకలేదు, అసలు మేమే మీ మీద రివర్స్ కేసు పెడతాము. అంటే ఈ ఘటనలు మీకు ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో అక్కడ ఒక జస్టిస్ హేమ కమిటీ వేయడం, వాళ్ళు కొన్ని సిఫార్సులు చేయడం, ఆ రిపోర్ట్ మీద ఇప్పుడు ఫిల్మ్ సొసైటీలో ఉన్నటువంటి యూనియన్ కూడా దానికి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కూడా రాజీనామా చేయడం, ఇవన్నీ చూసినట్లయితే ఎంత లోతుగా స్త్రీల మీద వేధింపులు జరుగుతున్నాయి అనేదానికి ఇవన్నీ సింబల్స్. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఆడపిల్లల గురించి ఇన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు. నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు దేవతలను పూజించేటటువంటి దేశంలో ఇంకొక వైపు రక్షణ లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, చాలా 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 ముఖ్యమైనది ఆడపిల్లల్ని సెకండరీ పౌరులుగా గుర్తించడం మాత్రమే కాదు, మేము డామినేట్ చేయగలిగేటటువంటి వస్తువులు అంతే, దే ఆర్ నాట్ పర్సన్స్. అందువల్లనే మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా చూసుకోండి, ఆడపిల్ల అవసరమా అక్కడ అడ్వర్టైజ్మెంట్ లో లేదా అనే నిమిత్తం లేకుండా ఆడపిల్లల్ని సెక్షువల్ ఎక్స్పోజర్, అది వస్తువు బ్రాండ్ ని ప్రమోట్ చేయడం కాదు, ఆడపిల్లల్ని సెక్షువల్ గా ఎక్స్పోజర్ చేయడం అనేటటువంటిది మనం చూస్తాము. ఈ సెక్షువల్ ఎక్స్పోజర్ చేయడంలో ఆడపిల్లల్ని సంసిద్ధం చేసేటటువంటి ఒక వాతావరణము, ఒక బిజినెస్ అంటే సెక్స్ బిజినెస్ అనేటటువంటిది, మనం డ్రగ్స్ మాఫియా గురించి మాట్లాడుకుంటున్నాం, మనము లిక్కర్ మాఫియా గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఈరోజు ప్రభుత్వంలో అవినీతి చక్రవర్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వీటన్నింటిలో స్త్రీలని యూటిలైజ్ చేసుకొని సెక్షువల్ బిజినెస్ ని పెద్ద ఎత్తున నడుపుతున్నటువంటి గ్యాంగ్స్ కి పై స్థాయిలోనే మద్దతుంది కాబట్టే ఈరోజు సినీ ఫీల్డ్ లో అందరికీ తెలిసిన విషయము, అక్కడ నిలదొక్కుకోవాలి అంటే
ఒక ఆడపిల్లకి లోపల ఏం జరిగిందో సినీ ఫీల్డ్ మాత్రమే కాదండి, మనం వినీష్ ఫోగాట్ విషయం ఇప్పటిదాకా చర్చించుకుంటూ ఉన్నాం కదా. వినీష్ ఫోగాట్ కానీ, సాక్షి మాలిక్ కానీ, లేదు ఇతర రెజ్లర్స్ అమ్మాయిలంతా చెప్పింది ఏమిటి? మమ్మల్ని తాకరాని చోట తాకడం అనేటటువంటిది లోపల గదిలో జరిగేది ఎలా రుజువు చేయాలా? ఇది ఒక పెద్ద అంశం. సో ఈ రోజు బాత్రూమ్స్ లో కెమెరాలు పెట్టి అరేంజ్ చేసి తీసి ఆ వీడియోస్ అమ్ముకునేటటువంటి బిజినెస్ నడుస్తుంది అంటే ఇది ఒకరిద్దరు స్టూడెంట్స్ మాత్రమే కాదండి, దీని చుట్టూ ఒక పెద్ద నెక్సెస్ ఉంటేనే జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కాలేజీలోనే మాత్రమే కాదు, చాలా చోట్ల సీసీ కెమెరాలు రహస్యంగా అమరుస్తున్నారు అనేటటువంటి వార్తలు అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తా ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ బిజినెస్ అనేది పాలక వర్గాలు గుర్తించాలి అని మా అలాంటి వాళ్ళని కోరుతూ ఉన్నాం.